200 దేశాల మనుషులు ఒకే జంటకు పుట్టారు. మనందరి మూల పితరుడు ఆదామని భవిష్య పురాణం చెప్తాడు. ఆ భవిష్య పురాణంలో మానవ జాతి మూలం ఎక్కడంటే ఆదామో నామ పురుష హవ్యవతి అని రాయబడింది. ఈ స్టోరీ భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 4th చాప్టర్ నుంచి స్టార్ట్ అయింది. కలిపురుషుడికి మ్లేచ్చులంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వేదాల్ని నమ్మరు, అధర్మపరులు. అయితే ప్రద్యోత మహారాజు వాళ్ళ నాన్నని చంపారని చెప్పి ఈ మ్లేచ్ఛ జాతిని అంతా నాశనం చేస్తాడు. అప్పుడు కలిపురుషుడు విష్ణుమూర్తిని స్తుతించి, స్వామి, ఇది కలియుగం కదా, ఇక్కడ నా ప్రభావం ఉండాలంటే నా మ్లేచ్ఛ జాతి ఉండాలి. మరి నా మ్లేచ్ఛ జాతి అంతా నాశనం అయిపోయింది, ఎలా స్వామి అని అడిగితే అప్పుడు స్వామి, సరే, ఆదాము హవ్యవతి అన్న జంట నుంచి నీ మ్లేచ్ఛ జాతి అంతా అభివృద్ధిని చెందునుగాక అని స్వామి అంతర్ధానం అయిపోతాడు. సో మీరు దీన్ని బేస్గా తీసుకుంటే గనక మీరు మ్లేచ్చులు, కలిపురుషుడికి ఇష్టమైన వాళ్ళని ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ హవ్యవతి ఆదాము అనేవాళ్ళు విష్ణుమూర్తి పుట్టించిన వారే అని కూడా ఒప్పుకోవాలి. అంతెందుకు, వ్యాసుడు రాసిన భవిష్య పురాణాన్ని మీరు స్టాండర్డ్ గా తీసుకుంటే ఆయన రాసిన 18 పురాణాలు కూడా తీసుకోవాలి. ఎట్ ఎ టైం ఆయన క్లాసిఫై చేసిన వేదాలను కూడా స్టాండర్డ్ గా తీసుకోవాలి. ఇక్కడే మీ బైబిల్ ఎగిరిపోతుంది. ఆయన పేర్లు కలిస్తే సరిపోతా, కంటెంట్ కలవాలి, కాంటెక్స్ట్ కలవాలి. అది